హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. పిల్లల్ని కనాలా వద్దా, కంటే ఎప్పుడు కనాలి, ఎంతమందిని కనాలి, ఈ విషయాలు మన జీవితాల్లో వ్యక్తిగతమైనవా లేక ప్రభుత్వాలు నిర్ణయించాల్సిన విషయాలా? అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి మాటలు వింటే మాత్రం వీటిని ప్రభుత్వ నిర్ణయాలుగా మారుస్తారేమోననే డౌట్ అనుమానం కలుగుతోంది. 2 కంటే అబౌవ్ ఎంతమంది వాళ్ళు ఇచ్చేస్తే డెలివరీ సమయంలోనే 25,000 రూపాయలు ఆ పేరెంట్స్కి డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. రాజకీయ పార్టీలు తమ విధానాలు, తమ ఎజెండాలకి అనుగుణంగా అనేక నిర్ణయాలు చేస్తుంటాయి. అయితే అందులో చాలా తక్కువ పర్సెంటేజే పేద ప్రజలకు అందే ప్రయోజనంగా కూడా దాన్ని మారుస్తుంటారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3 పిల్లల్ని కనమని చెప్తున్న మాట ఎవరికి ఉపయోగపడుతుంది? ఎక్కువ మంది పిల్లల్ని కంటే ఆ కుటుంబాలకు ఏమిటి లాభం? ఆ తల్లిదండ్రులకు ఏమిటి ఉపయోగం? ఎక్కువ మంది పిల్లల్ని కనాలనే విషయం స్థానిక ఎన్నికల నుండి మరింత వేగంగా తెర మీదకి వచ్చిందనే విషయం మనం మర్చిపోకూడదు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పరిమిత సంఖ్యలో పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులనే నిబంధనను గతంలో సడలించారు. ఇక నుండి తక్కువ మంది పిల్లలుంటే పోటీకి అనర్హులవుతారనే నిబంధన పెట్టాల్సి వస్తుందని కూడా అసెంబ్లీలో ఇటీవలే నవ్వుకుంటూ సీఎం గారు అనేశారు. 94లోనే 2 కంటే ఎక్కువ పిల్లలుంటే లోకల్ బాడీస్ లో పోటీ చేయడానికి అర్హత లేదని పెట్టాం. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే 2 కంటే ఎక్కువ ఉన్న పోటీ చేయడానికి అర్హత ఉందని పెట్టాం. తొందరలోనే 2 కంటే తక్కువ పిల్లలుంటే అర్హత లేదని మళ్ళీ ఒక చట్టాన్ని తీసుకొచ్చే పరిస్థితి తొందరలో వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలోనూ యువత సంఖ్య తగ్గుతోందని, వృద్ధుల సంఖ్య పెరుగుతోందని, రాష్ట్రానికి అదొక పెద్ద సమస్యగా మారనుందని కామెంట్ చేశారు. 2 కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు. ఎక్కువ మంది పిల్లల్ని కంటే వాళ్ల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని కూడా అప్పుడు అదే వేదిక మీద ప్రకటన చేశారు. ఈయనే కాదు, గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పార్లమెంట్లో సీట్ల ప్రాతినిధ్యం మీద జనాభా నియంత్రణ చూపించే ప్రభావాన్ని ప్రస్తావిస్తూ జనాభాను పెంచుకోవాలని చెప్తూ వీలైతే ఒక్కో జంట 16 మంది పిల్లల్ని కనండని కూడా పిలిపించారు. ఒకప్పుడు ప్రభుత్వాలు పనికట్టుకొని ఒకరైతే ముద్దు, 2 హద్దు, 3 వద్దు అని చిన్న కుటుంబం చింతల్లేని కుటుంబం అని విపరీతంగా ప్రచారం చేశాయి. ఇప్పుడేమో చాలామంది పిల్లల్ని కనేయండి, మీ కుటుంబాల బాధ్యత మేము తీసుకుంటామని మాట్లాడుతున్నాయి. వాళ్ళు చెప్పినట్టుగా రేపటి నుండి ఎక్కువ మంది పిల్లల్ని ఎవరు కనాలి? నిజంగా అధిక సంతానాన్ని కనడం అంత సులువైన పనా? డబ్బులుండి అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాలు, పిల్లల్ని కనే స్తోమత ఉన్నవాళ్ళు ప్రభుత్వాల మాట విని రేపటి నుండి ఎక్కువ మంది పిల్లల్ని కంటారా? కననే కనరు. పోనీ ఈ రూలు ముందు ప్రభుత్వంలో ఉన్న కుటుంబాల్లోనూ, పాలన సాగిస్తున్న అధికారుల కుటుంబాల్లోనూ అమలు చేస్తారా? చేయగలరా? ఇన్ని మాటలు చెప్పినా చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో కుమారుడు లోకేష్ బ్రాహ్మణి జంట కూడా ఒక్క సంతానమే కలిగి ఉన్నారు కదా అనే అన్ని వైపుల నుంచి అందరూ మాట్లాడుతున్నారు. మరి ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఎక్కువ మంది పిల్లల్ని కనమని తమ పిల్లలకు ఎందుకు చెప్పలేదు? పోనీ ఇప్పుడైనా ఆయన మాట విని భవిష్యత్తులోనైనా ఆ జంట మరింత మంది పిల్లల్ని కంటారా? చంద్రబాబు నాయుడు గారు తమ పిల్లల చేత ఆ పని చేయించగలరా? ముమ్మాటికి అలా చేయించలేరు, వాళ్ళు చేయరు కూడా. వీళ్ళు చెప్పే ఎక్కువ సంతానం ఎవరు కనాలి అంటే పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు మాత్రమే. ఎందుకంటే ఇప్పటి వరకు ఖర్చులకు దడిసి ప్రభుత్వ హాస్పిటల్స్లోనూ లేదా అప్పుడప్పుడు పెట్టే మెడికల్ క్యాంపుల్లోనూ చాలామంది పేద మహిళలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ చేయించుకుంటున్నారు. ఇక ప్రభుత్వం ఈ విధానాన్ని మారిస్తే రేపటి నుంచి ఆ అవకాశాలు కూడా లేకుండా చేస్తారేమో అన్న డౌట్ కూడా వస్తోంది. పైగా ఇప్పుడు సంతానలేమితో బాధపడే వాళ్ళకి ప్రభుత్వమే ఐవీఎఫ్ సెంటర్లకు ప్రోత్సాహాన్ని అందిస్తామని కూడా అంటోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ రేషన్ షాపుల్లో ఇచ్చే సరుకుల మీద, ఉచిత ప్రయాణాల మీద, పెన్షన్ మొత్తాల మీద ఆధారపడుతున్న జనం లక్షల్లో ఉన్నారు. అదనంగా కనే బిడ్డకు మీరు ప్రకటించే 25,000 రూపాయలు వాళ్ళ రోజువారీ జీవితాలకు ఏ విధంగా ఉపయోగపడతాయి? ఇప్పటికే 1-2 పిల్లల్ని ప్రభుత్వ స్కూల్స్లో చదివించలేక అప్పులు చేసి మరీ ప్రైవేట్ స్కూల్స్లో చేర్పిస్తున్నారు. అయినా వాళ్ళ చదువుల స్థాయి ఏ రీతిలో ఉంటుందో మనకు లెక్కలు చెప్తున్నాయి. ప్రభుత్వ హాస్పిటల్స్లో సరైన వైద్యం అందక ప్రైవేట్ హాస్పిటల్స్లో వైద్యం చేయించుకోలేక తల్లడిల్లిపోతున్నారు.
ఉన్న ఊర్లో ఉపాధులు లేక వలసలు పోతున్నారు. మహానగరాల్లో కిరాయిలు కట్టలేక మురికివాడల్లో బతుకుతున్నారు. పైగా భార్యాభర్తలిద్దరూ పని చేసుకుంటే తప్ప కుటుంబాలు గడవని స్థితిలో మహిళలు ఇలా పిల్లల్ని కంటూ ఇంటికే పరిమితమైపోతే ఆ కుటుంబాలు ఏమైపోతాయి? ఆ మహిళల ఆరోగ్య మానసిక పరిస్థితి గురించి ఈ పెద్దలు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఆలోచిస్తారా? పిల్లలు పెంపకం అంటూ మహిళలు అనేక లీవ్స్ తీసుకుంటారనే చులకన భావం అనేక చోట్ల ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. అందుకే మగవాళ్ళతో సమానంగా ఎంత పని చేసినా జీతాల పెంపు విషయంలో, ప్రమోషన్స్ విషయంలో మహిళలు వివక్షకి గురవుతూనే ఉన్నారు. అలాంటిది ఇక పిల్లల్ని కనడమే పనిగా పెట్టుకుంటే అసలు ఈ మాత్రం ఉద్యోగ అవకాశాలైనా మహిళలకు అందుతాయా? ఒకరిద్దరు పిల్లల్ని పెంచడానికే నానా కష్టాలు పడుతున్నారు. పిల్లల్ని చూసుకోవడానికి ఎవరూ లేక ఇబ్బంది పడుతున్నారు. పనిచేసే చోట బేబీ సిట్టింగ్ సెంటర్స్ కూడా ఉండట్లేదు. ఇక రేపు వీళ్ళు చెప్పే అధిక సంతానాన్ని ఎక్కడ ఎవరు పెంచుతారు మరి? అంతేనా? పిల్లల పెంపకం బాధ్యత ఇప్పటికీ మహిళలే మోస్తున్నారు. రేపు మీరు చెప్పే అధిక సంతానంతో ఈ మహిళలు ఎలాంటి మానసిక స్థితిలోకి నెట్టబడతారో కూడా ఆలోచించాలి కదా. మహారాష్ట్ర లాంటి చోట చెరుకు తోటల్లో పనిచేసే మహిళలకు నెలసరి కారణంగా కూలీ పనులకు దూరంగా పెడుతుంటే ఏకంగా 100లాది మంది మహిళా కూలీలు తమ గర్భసంచులనే తీయించుకున్న సంఘటనలు మనకు తెలుసు. ఇంత దారుణమైన ఆర్థిక విషయాలు కుటుంబాలవి. సరే, ఈ పెద్దలు చెప్పినట్టే వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. సమాజ అభివృద్ధికి యువత కావాలి. మరి ఈ యువతరానికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని ఏ పార్టీలైనా నిలబెట్టుకుంటున్నాయా? ఎంతమంది యువతకి ఎలాంటి పని కల్పిస్తున్నారో లెక్కలున్నాయి కదా. గత కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి కంపెనీలు పెడుతున్నారు, అక్కడ ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతున్నాయో కూడా మనం చూస్తున్నాం కదా. వేల కోట్ల పెట్టుబడులు పెట్టిన కంపెనీలు కూడా మెషిన్స్తో, భవిష్యత్తులో ఏఐతో అన్ని చోట్లకు విస్తరించాక ఈ మాత్రం ఉద్యోగ అవకాశాలు కూడా పిల్లలకి దక్కే అవకాశాలు లేవు. ఇప్పటికీ ఉన్నత చదువులు చదువుకొని పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగులను కూడా కంపెనీలు తమ ఉద్యోగులను ఒక్క నిర్ణయంతో, ఒక్క మెసేజ్తో ఉద్యోగాలను తీసేస్తున్నాయి. పార్లమెంట్ స్థానాలు పెంచుకోవడం కోసం, జనాభా పెరగాలని కోరుకోవడం, లేదా యువత సంఖ్య తగ్గిపోతుందనే కారణంతో జనాభా పెరగాలని కోరుకోవడం సరైన అభిప్రాయం అయితే కాదు. ఆయా రాష్ట్రాలకు ఉండే సహజ వనరుల్ని ధ్వంసం చేసుకుంటూ, వ్యవసాయ రంగాన్ని విధ్వంసం చేస్తూ, ఉపాధి అవకాశాలను కొల్లగొడుతూ, నిధుల కోసం, కేంద్రం ఇచ్చే వనరుల కోసం నియోజకవర్గాలు పెంచుకోవాలనుకునే వాళ్ళ కోసం ఈ వైఖరి సరైంది కాదు. తమ విధానాల కోసం ఎక్కువ మంది పిల్లల్ని కనమని చెప్తున్న పెద్దలు తమ లిక్కర్ విధానాల వల్ల ఆదాయం పొందుతూ కుటుంబాలు విధ్వంసమవుతున్నా పట్టించుకోని ప్రభుత్వాలు ఒక్కసారి మహిళలతో మాట్లాడండి. వాళ్ళ సమస్యలేంటో తెలుసుకోండి. మీ లిక్కర్ విధానాల వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయో కళ్ళు తెరిచి చూస్తే అర్థమవుతుంది. ఈ స్థితిలో మాకే సాయం వద్దు, లిక్కర్ షాపులు మూసేస్తే చాలు అని చాలామంది మహిళలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారో కూడా చూడండి. ఎంతమంది మహిళలు ఒంటరిగా మారుతున్నారో లెక్కలున్నాయి. రాష్ట్రం ఏదైనా అన్ని చోట్ల శ్రామిక వర్గ ప్రజల ఆర్థిక ఆరోగ్య పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. ఇన్ని రకాల సమస్యలు దాటుకొని మహిళలు తమని తాము నిలబెట్టుకుంటున్న ఇలాంటి నేపథ్యంలో మరింతమంది పిల్లల్ని కనమని పాలకులు చెప్పే ఈ మాటలు ఎవరి ప్రయోజనాల కోసమో కూడా ఆలోచించాలి. పిల్లల్ని కనాలా వద్దా నిర్ణయం మహిళలకు కూడా ఉండాలి. గట్టిగా చెప్పాలంటే మహిళలకే ఉండాలి. ఒక్కసారి మీ అభిప్రాయాన్ని ముఖాముఖిగా మహిళలను అడిగి చూడండి. అవసరమైతే ఈ విషయం మీద మహిళల అభిప్రాయ సేకరణ చేయండి. వాళ్ళు చెప్పే సమాధానం విన్నాక మీ విధాన ప్రకటనలు చేయండి. అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా జననాల రేటు తగ్గుతోందని లెక్కలు చెబుతున్నాయి. దక్షిణ కొరియాలో ఈ జననాల రేటు మరింత తగ్గుతోంది. జననాల రేటు పెంచేందుకు అక్కడి ప్రభుత్వాలు మన ప్రభుత్వాల కన్నా అనేక ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి. భారీగా నిధులు కూడా కేటాయిస్తున్నాయట. అయినా అక్కడి మహిళలు సానుకూలంగా స్పందించడం లేదు. పైగా అసలు మహిళలకు ఏం కావాలో పాలకులు తెలుసుకోవడం లేదని అంతర్జాతీయ మీడియా సంస్థలు చేసిన సర్వేలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం విశేషం. అందుకే మన తెలుగు రాష్ట్రాలైనా అభివృద్ధి చెందిన దేశాల్లోనైనా మహిళలు ఏమనుకుంటున్నారో పాలకులు తెలుసుకోరనేది వాస్తవం.